సో రఘునందన్ గారు, అంటే మీరు ప్రజలకి చాలామందికి తెలుసు మీరు అంటే మీరు మెదక్ జిల్లా వాస్తవ్యులని మీరు ఇందాక చెప్పారు. కేసీఆర్ గారి సామాజిక వర్గానికి చెందినవారు, అదేవిధంగా ఒక మంచి లాయర్ మీరు. అసలు మీ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం కానివ్వండి, మీ కుటుంబం పరిస్థితులు ఏంటి? చాలా చిన్న కుటుంబం సార్. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దుబ్బాక మండల పరిధిలో ఉన్నటువంటి ఒక 500-600 జనాభా ఉన్న చాలా చిన్న గ్రామం పేరు బొప్పాపురం. మా అమ్మ నాన్న ఈరోజు కూడా అదే గ్రామంలో ఉంటారు, వ్యవసాయం చేస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను. కాకపోతే దేవుని దయతోటి మేము నలుగురు అన్నదమ్ములు అందరం బాగా చదువుకున్నాం. నేను నా తర్వాత తమ్ముడు 2 అడ్వకేట్లు, చిన్నవాళ్ళు 2 ఇంజనీర్లు. అందరూ బాగా సెటిల్ అయిపోయినారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నేను ఇందాకే చెప్పినట్టు ఒక శేషన్ గారిని చూసో, ఈ దేశంలో మార్పులు తీసుకొచ్చినటువంటి కొంతమంది పెద్ద మనుషులను చూసో ఏదో ఒకటి చేయాలి ఈ సమాజానికి. ఇది కాదు మనం చేసేటువంటి వకాలత్ ద్వారా 100% జనానికి సర్వీస్ చేయలేకపోతా ఉన్నాం. రాజకీయాలకు వస్తే ఇంకా విస్తృతంగా సేవ చేయొచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో రాజకీయాలకు రావడం జరిగింది. గాడ్ ఫాదర్లు వెనక ముందు రాజకీయాలు, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారా మీరు? సిద్దిపేట కాలేజీలోంచి వచ్చినాం కాబట్టి ఈ చైతన్యం ఉంది మాకు అందరికీ. మొదటి నుంచి కూడా అక్కడే కాలేజీలో సిద్దిపేట నీళ్ళే అనుకోండి, ఆ రాజకీయమే అనుకోండి, మమ్మల్ని అందరినీ ఈ స్థాయికి దాకా తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఒక ఆశ ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర దేశ రాజకీయాలలో మనకంటూ కొంత ముద్ర వేయగలుగుతామని, పేద ప్రజల కోసం మన ఫ్యూచర్ లైఫ్లో ఎప్పుడు అవకాశం వచ్చినా పనిచేయగలుగుతాను అనేటువంటి విశ్వాసం అయితే నాకు ఉంది సంపూర్ణంగా. మీ పిల్లలు? ఐ హ్యావ్ ఓన్లీ 1 డాటర్ సార్. షీ హాజ్ కంప్లీటెడ్ అవర్ మెడిసిన్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. మెరిట్ సీట్ వచ్చింది. మొన్న తను మెడిసిన్ అయిపోగానే పీజీ కూడా ఎంట్రన్స్ రాసింది. తెలంగాణలో 12th ర్యాంక్ వచ్చింది. నౌ షీ ఈస్ డూయింగ్ అవర్ ఎంఎస్ గైనకాలజీ అట్ గాంధీ మెడికల్ కాలేజ్. వారు కూడా రాజకీయాల్లోకి వస్తారా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. నా రాజకీయ వారసురాలు నా కూతురే. ఖచ్చితంగా అవకాశం ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. బికాస్ షీ ఈజ్ మేజర్. నా వైఫ్ కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. తను కూడా వాళ్ళ కుటుంబం కొంచెం రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. అవకాశం వస్తే రేపు మహిళా బిల్లు ప్రవేశపెట్టబడి మహిళా బిల్లు సాధికార రూపంలోకి వచ్చినట్లయితే మొదటి అవకాశం నా కూతురే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. బికాస్ షీ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. తను కూడా రూరల్ ఏరియాలో పూర్కి సర్వ్ చేయాలనేటువంటి అంబిషన్ ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి ఐ విల్ ఎంకరేజ్ ఇట్, ఐ డోంట్ డిస్కరేజ్ ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మీ ఇంట్రెస్ట్లు, హాబీలు ఏంటి? శారీరక దారుఢ్యం మెయింటైన్ చేయాలనేది నా కోరిక సార్. చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్ నుంచి ఇప్పటిదాకా నేను గ్రౌండ్కి పోయిన రోజు అంటూ చాలా తక్కువ. వారంలో 7 రోజులలో కనీసం 5 రోజులైనా గ్రౌండ్లో ఉండడానికి ఇష్టపడతాను నేను. ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎంత షెడ్యూల్ ఉన్నా ఖచ్చితంగా గ్రౌండ్కో, జిమ్కో, షటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆడతాను. షటిల్ నేను మంచి ప్లేయర్ని, చాలా రోజులు ఆడేవాడిని. షటిల్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక చిన్న ప్రమాదంతో నా కాలు సర్జరీ అయింది. అందుకని కొంత షటిల్కి దూరమైనప్పటికీ కూడా చాలా వరకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలనేది నేను కోరుకుంటాను సార్. అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. మనిషి సౌండ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఆటలు, పోటీలు ఉండాల్సినటువంటి అవసరం అవుతుంది. నేటి యువతకి స్కూళ్ళు, కాలేజీలు గ్రౌండ్లు లేకుండా అపార్ట్మెంట్లలో, ఏసీ బస్సులలో, ఏసీ కంపార్ట్మెంట్లలో చదువు చెప్తే వాళ్ళు ఈ దేశానికి సరైనటువంటి పౌరులుగా తయారు కాలేకపోతున్నారు అనేది నేను నమ్ముతాను. బికాస్ నేను రాజకీయాలకు వచ్చే కంటే ముందు కొంతకాలం టీచర్గా పనిచేసినాను. నేను బీఈడీ పూర్తి చేసినాను. కొన్ని స్కూల్స్ ఉన్నాయి మాకు. నాకు టీచింగ్ అంటే మంచి ఇంట్రెస్ట్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మంచి పౌరుల్ని తయారు చేయాలంటే అది ఉపాధ్యాయుల నుంచే ప్రారంభమవుతుంది. ఇలా హైదరాబాద్లో మనం చూస్తున్నటువంటి డ్రగ్స్ పంచాయతీ, తల్లిదండ్రులకి పిల్లల్ని పట్టించుకోవడానికి టైం ఉండదు, ఉపాధ్యాయులకి వాళ్ళకుండే ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది, పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను చెప్పుకోవడానికి వాళ్ళకి టైం లేదు, సహచరులు ఎట్లుంటున్నారో తెలియని పరిస్థితి. అంటే మైన్యూట్ ఫ్యామిలీస్ అయిన తర్వాత, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైన తర్వాత, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత తగ్గిన తర్వాత, వెస్ట్రన్ కల్చర్ పెరుగుడు మొదలైన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అటు మనిషి ఆరోగ్యము, ఇటు కుటుంబ జీవన విధానాల లోపల చాలా మార్పులు వచ్చినాయి. వీటిని కొంతవరకు తగ్గించాల్సినటువంటి అవసరం బాధ్యత గల అన్ని వ్యవస్థల మీద ఉందనేది నేను భావిస్తూ ఉన్నాను. లేకపోతే స్కూల్ పిల్లలకి చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేయడం ఏంటి సార్? ఎటు తీసుకుపోతా ఉన్నాం మనం ఈ దేశాన్ని? ఇవి నాలాంటి బాధించేటువంటి అంశాలు. ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా ఉండాలని నేను కోరుకుంటాను. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.